మెంటర్షిప్ అని లాంచ్ చేసినాం సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి. ఎవరైతే ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఈ జనరల్ ఇదే విజయశిఖరం ఎనాలిసిస్ కూడా పెట్టాం. అండ్ గ్రూప్ 2 కూడా విజయశిఖరం ఎనాలిసిస్ పెడతాం, డెఫినెట్లీ పెడతాం. ఇదే అన్నట్టు ఇప్పుడు నేను ఏదైతే ఇట్లా కూర్చొని చెప్తున్నానో ఇక్కడ మీకు ఇదే రేపు అందులో కూడా ఇట్లా చెప్తుంటాం. సో ఒకవేళ విజయశిఖరం తీసుకున్న ఎవరైనా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మెంటర్షిప్ తీసుకోరు, బాగానే ఉంటుంది. సో ఇలా రాష్ట్ర మొత్తానికైతే బాగుంటుంది సార్, 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అంత ఈజీగా పనికి మాలిన పని 8-9 నెలలు చేయను కదా నేను, పనికొచ్చే పనే చేస్తా. పనికి మాలిన పనులు అన్ని నెలలు ఎందుకు చేస్తా? అట్లా డెఫినెట్లీ నన్ను అడిగితే మీరు కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయితే, ఇప్పుడు ఒక మనిషి ఇండియాలో నీ ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డు ఎట్లా చూపిస్తావో, నువ్వు కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయితే నువ్వు విజయశిఖరం పుస్తకాన్ని చూపించాలి. బాబు నువ్వు ఎవరయ్యానంటే, సార్ నేను కాంపిటేటివ్ ఆస్పిరెంట్ పలానా ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నానంటే, నీ ఏది అది విజయశిఖరం పుస్తకం ఉందా అని అడిగే రోజు రావాలి. చూడండి ఇది అవుతుంది, పక్కా అవుతుంది. సో అది అన్నట్టు విజయశిఖరం ఉద్దేశమే అది. ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కు ఉండాల్సిన ప్రైమరీ పుస్తకం ఇదే, రివిజన్ కోసం ఉండాల్సినటువంటి ఫైనల్ పుస్తకం కూడా ఇదే.